యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఈ ఉదయకాలమున మీ సన్నిధానంలో దేవుని సన్నిధిలో మనమందరము కలిసి సహవాసం చేయడం అనేది ఆశీర్వాదకరమైనటువంటి విషయముగా మనము చూస్తూ ఉన్నాం. ఈ పునరుత్థాన దినము ఆదివారము సమాజ మందిరములో చేరి దేవుని వాక్యమును ధ్యానించడం, చదవడం, ఆ వాక్యమును అనుసరించి, ఆ ఉపదేశమును అనుసరించి మన జీవితాలలో నడుచుకోవడం అనేది ఆదిమ సంఘము నుంచి వస్తున్నటువంటి క్రమము. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 19వ వచనం నుండి 21 వరకు మనము చూస్తే, మొట్టమొదట అన్యజనులలో నుంచి సంఘములో చేర్చబడినటువంటి వారికి అప్పుడున్నటువంటి సంఘ పెద్దలు, అపోస్తలులు ఇచ్చినటువంటి కండిషన్స్, నియమాలు అక్కడ మనకు కనబడతాయి. 15వ అధ్యాయము అపోస్తల కార్యములు 19వ వచనం నుండి. కాబట్టి అన్య జనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము పెట్టక విగ్రహ సంబంధమైన చేత కలుగు అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుడి అని వారికి పత్రికలు రాసి పంపవలనని నా అభిప్రాయము. వారు ఒక నిర్ణయం చేసినారు. ఇంకా ఏలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములను చదువుట వలన మునుపటి తరములను అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములోను ఉన్నారని చెప్పాను. సో కాబట్టి అన్యజనులలో నుండి ప్రభువుని అంగీకరించిన వారికి ఇచ్చినటువంటి విషయాలు, విగ్రహ సంబంధమైన అపవిత్రత అంటకుండా, వ్యభిచార సంబంధమైన పాపము అంటకుండా, గొంతు విసిగి చంపిన దానిని తినకుండా, రక్తమును తినకూడదు, వీటిని ఈ 4 విసర్జించాలి. ఇవి చేయకూడదు. ఏంటివి? విగ్రహ సంబంధమైన అపవిత్రత, జారత్వము, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించాలి. ఇక చేయాల్సింది ఏంటంట, ఆది నుంచి మోషే లేఖనాలను ప్రతి సమాజ మందిరములో కూడుకున్నప్పుడు వారు వాటిని బోధిస్తూ ఉంటున్నారు. కనుక సమాజ మందిరానికి వెళ్ళి అక్కడ లేఖనాలను నేర్చుకోవాలి. కాబట్టి ఆదివారము అనేది దేవుని సన్నిధిలో చేరి ఏదో కొంత సమయం గడిపి అక్కడి నుంచి వెళ్ళిపోవడం కాదు, కానీ లేఖనాలను మనము ఏం చేయాలి? నేర్చుకోవాలి, చదవాలి, ధ్యానించాలి, దానిని అనుసరించి మన జీవితాలలో నడుచుకోవాలి. అన్యజనులలో నుండి రక్షింపబడిన మనకు ఉన్నటువంటి ఒకే ఒక్క చేయాల్సినటువంటి విషయం ఏంటి అంటే లేఖనాలను ధ్యానించాలి. హల్లెలూయా. మనకు వేరే బరువులేమి వారు పెట్టలేదు. సంఘము వేరే బరువులేమి మనకు పెట్టలేదు. మనకిచ్చినటువంటివి చేయకూడనివి 4, చేయాల్సింది 1. ఆ 1 ఏంటంట, దేవుని వాక్యమును దివారాత్రములు ధ్యానించాలి. ఎందుకంటే వాక్యమే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరము ధరించి కృపాసత్య సంపూర్ణుడుగా ఈ భూమి మీదకి వచ్చినాడు. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ద్వారా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. అంత్య దినాలలో నానా రకాలుగా ప్రవక్తల ద్వారా, కలల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడినటువంటి దేవుడు ఈ మాట ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. నానా రకాలుగా మాట్లాడినటువంటి దేవుడు ఈ అంత్య దినాలలో ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడంట? తన కుమారుని ద్వారా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. సో కాబట్టి ఆ యొక్క విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకొని దేవుని వాక్యాన్ని మనము ధ్యానించడానికి దేవుని సన్నిధికి మనము వచ్చి ఉన్నాము. కాబట్టి దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలి? అజ్ఞానంతో మనం రావట్లేదు. ఇక్కడ దేవుని వాక్యములో జ్ఞానం ఉంది, జ్ఞానము నేర్చుకోవడానికి మనం వస్తూ ఉంటున్నాం. ఎందుకు వస్తున్నాం? సమాజముగా కూడి ఏం చేయాలంట? జ్ఞానం సంపాదించుకోవాలి. సర్వ సంపదలు, బుద్ధియు జ్ఞానమును సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. కాబట్టి మనము జ్ఞానము సంపాదించుకోవడానికి దేవుని మందిరానికి వస్తున్నాము. జ్ఞానం ఉంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం అంటాడు. ఇంకా ఒక మాట అంటాడు, ఏమని అంటే జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానమునకు ముఖ్య అంశం అంటాడు. కాబట్టి దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యములో నుంచి దైవ జ్ఞానాన్ని మనం పొందాలి. ఇహ సంబంధమైన జీవితంలో మనం ఎలాగ బ్రతకవలెనో దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనము సంపాదించుకోవడానికి, పొందుకోవడానికి భూమి మీదకి వస్తున్నాం. క్రైస్తవ విశ్వాసము లేకపోతే దేవుని యందు విశ్వాసం ఉంచేటువంటి వారు ఏమంటారు? ఆ అజ్ఞానంతో వెళ్ళటం లేదు, ఏదో మూఢత్వంలోనికి వెళ్ళటం లేదు. ఎక్కడికి వెళ్తున్నామంట?
జ్ఞానములోనికి వెళ్తా ఉంటున్నాం. ఏది మంచి, ఏది చెడు, ఏది మన శరీరానికి హాని చేస్తుంది, ఏది వ్యసనము, ఏది వ్యసనము కాదు, ఏది దుర్వ్యాపారము, ఏది దుర్వ్యాపారము కాదు. కాబట్టి లోకము నిన్ను చూసి ఏమంటదంట, వీళ్ళు జ్ఞాన వివేకములు కలిగిన జనము అని లోకము నిన్ను చూసి ఏమంటదట, దేవుణ్ణి స్తుతిస్తారంట. కాబట్టి జ్ఞానముతో మనం బ్రతకడం, జ్ఞానంతో మనం నడుచుకోవడం, జ్ఞానంతో మనం కొనసాగడం అనేది ఫస్ట్ మన జీవితాలలో కలిగి ఉండాలి. నీవు ఏమంటారు, అజ్ఞానం సంబంధమైనటువంటి విగ్రహ అర్పితములను నీవు వదిలివేసి వ్యభిచార సంబంధమైనటువంటి లోకములో ఏమంటారు వెళ్తున్నటువంటి మనుషుల వల్లే మనము వెళ్లకుండా, వ్యభిచార సంబంధమైన అపవిత్రత మనకు అంటకుండా ఏం చేయాలంట, పవిత్రమైన భోజనం చేస్తూ, ఎలాంటి భోజనం, పవిత్రమైన భోజనం చేస్తూ మన జీవితాలను మనం ఏం చేయాలి, కట్టుకోవాలి. హల్లెలూయా. ఇష్టం వచ్చినట్లుగా బ్రతకడం కాదు, ఒక చట్టానికి లోబడి దానిని క్రమముగా మనం అనుసరించి నడుచుకుంటే ఆ సిస్టమేటిక్ దైవ సంబంధమైన సిస్టమేటిక్ లైఫ్లోనికి మనం రావాలి అంట. అది దేవుని చిత్తం. ఇక్కడ మనం చదివినటువంటి ఆదికాండం 32వ అధ్యాయంలో మనము యాకోబును చూస్తూ ఉంటున్నాం. యాకోబు మరి ఏశావు తన మీదకి 400 మందితో వస్తున్నాడు అని విన్నప్పుడు యాకోబు ఏం చేసినాడంట, తన దగ్గర ఉన్న మనుషులను, పశువులను, మందలను 2 గుంపులుగా చేసి ఏశావుకు కానుకగా పంపిస్తూ, మరి ఈయన ఎబ్బేకు రేవు దగ్గర ఒంటరిగా మిగిలిపోయినాడు. ఏం మిగిలిపోయినాడంట, ఒంటరిగా మిగిలిపోయి దేవునితో పెనుగులాడుతూ దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నన్ను కనికరించు, నా మీద కటాక్షము చూపు అని చెప్పి దేవుని దగ్గర ఆయన పాదం పట్టుకొని ఏం చేస్తున్నాడంట, బ్రతిమలాడుతున్నాడు. యాకోబు అంటే మనకు తెలిసిన డెఫినేషన్, ఏశావు ఇచ్చినటువంటి ఏమంటారు డెఫినేషన్ ఏంటి అంటే మోసగాడు అని. మోసగాడు అని ఎవరు పిలిచారు, దేవుడు పిలవలేదు. మోసగాడు అని ఏశావు పిలిచాడు. కానీ దేవుడు ఏమని పిలిచాడంట యాకోబుని, ఇశ్రాయేలు. తర్వాత దేవుడు ఏమని పిలిచాడంటే సాధువు. యాకోబు అంటే సాధువు, లోపట బయట. సాధువు అంటే అర్థం ఏంటి, లోపట బయట ఏకరీతిగా ఉండేవాడు. లోపల ఏది కలిగి ఉన్నాడో అదే తన బయట కూడా అదే కలిగి ఉంటాడు. కానీ ఏశావు అంటే లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. ఏశావు అంటే కన్నింగ్ హంటర్, అంటే వేటగాడు, మోసపూరితమైనటువంటి వేటగాడు. వేటాడాలంటే ఒక జంతువును ఏమార్చాలంటే ఈయన లోపల ఒకటి ఉంటుంది, బయట మాత్రము దాన్ని ఏమార్చి దానికి ఆహారం పెట్టి అక్కడ ఆహారం ఉన్నట్లుగా భ్రమింపజేసి తర్వాత దానిని ఏమార్చి దాన్ని పట్టుకుంటాడు అనమాట. అంటే ఏశావు అంటే కన్నింగ్ హంటర్, ఏమంటారు మోసపూరితమైన వేటకాడు, నైపుణ్యం కలిగిన వేటకాడు. యాకోబు అంటే సాధువు. అయితే యాకోబు అంటే ఇంకొక అర్థం కూడా ఉంది, మడిమ అని అర్థం. మడిమ పాదము పట్టుకునేవాడు. బయటకు వచ్చేటప్పుడు, తల్లి గర్భంలోంచి బయటకు వచ్చేటప్పుడు ఎలా వచ్చాడంట యాకోబు, ఏశావు యొక్క పాదం పట్టుకొని వచ్చాడు. యాకోబు అంటే ఎవరు అంటే తన పాదములను తాను బంధించుకుంటూ ఏశావు పాదాన్ని కూడా బంధించేవాడు. పాదం దేన్ని చూపిస్తుంది అంటే మన సోల్, మన యొక్క బాడీని కలిపి ఉంచేటువంటి, మట్టిని కలిపి ఉంచేటువంటి ప్లేస్ ఎక్కడ అంటే పాదం. ఈ పాదం అనేది ఏం చేస్తుంది అంటే మట్టిని, శరీరాన్ని కలిపి ఉంచుతుంది అనమాట. ఆ కలిపి ఉంచేటువంటి పాదాన్ని, ఇదే విషయము మనకు సామెతల్లో అంటాడేమని అంటే కీడు చేయుటకై పరిగెత్తే పాదములు యెహోవాకు అసహ్యము అంటాడు. ఏ పాదములు? కీడు చేయడానికి పరిగెత్తుతున్న పాదాలట యెహోవాకు అసహ్యము. అయితే కీడు చేయడానికి పరిగెత్తకుండా తన పాదాలను తాను బంధించుకొని ఏం చేయాలంట, ఏశావు అన్యజనులకు గుర్తుగా ఉన్నాడు. అంటే యాకోబు ఇశ్రాయేలీయుడు, యాకోబు దేవుని కుమారుడు తన పాదములను తాను బంధించుకుంటూ ఏశావు యొక్క పాదమును కూడా ఏం చేయాలంట, కీడు చేయడానికి పరిగెత్తకుండా దానిని కూడా బంధించేవాడు యాకోబు అని మనం చూస్తాం. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ మడిమ పట్టుకునేవాడు యాకోబు. అందుకనే యెషయా గ్రంథంలో యాకోబు గురించి మాట్లాడుతూ 43వ వచనం 1వ వచనంలో మనం చూస్తాం. మనం ఇందాక 32వ అధ్యాయంలో చదివినట్లుగా నీ పేరేంటి అని దేవుడు అడిగితే ఏమన్నాడట, నా పేరు యాకోబు అన్నాడు. యాకోబు అంటే మడిమ పట్టుకునేవాడు. యాకోబు నిన్ను సృజించిన వాడవు, యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు. మళ్ళీ చదువు. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడైనా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు. యాకోబు నేను నిన్ను నిర్మించాను, సృష్టించాను అంటున్నాడు.
యాకోబు అనే పేరేమో సృష్టించబడ్డది. యాకోబు అని దేవుడు పిలిచినటువంటి పేరు అది. యాకోబుని సృష్టించాడు, ఇశ్రాయేలుని ఏం చేశాడంట? ఆయన నిర్మించాడంట. అంటే యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు. అంటే సృష్టించడము అంటే లేని దాంట్లో నుంచి ఒక దానిని ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ఎక్కడి నుంచి సృజించాడు? శూన్యములో నుంచి సృజించినాడు. లేని దాంట్లో నుంచి సృజించడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. అయితే నిర్మించడం అంటే దేన్ని మనం నిర్మిస్తాము అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని దాన్ని మనము కన్స్ట్రక్షన్ చేస్తూ దానికి ఒక ఆకారము, ఒక రూపాన్ని తీసుకొని వస్తాం. దేవుడు యాకోబునేమో సృష్టించినాడు, ఇశ్రాయేలునేమో ఆయన నిర్మించినాడు. అందుకనే యాకోబు పెనుగులాడినప్పుడు యాకోబుతో అంటున్నాడు, ఇక నీ పేరు యాకోబు అని పిలువబడదు, నీవు ఇశ్రాయేలు అని పిలువబడతావు అంటున్నాడు. ఇశ్రాయేలు అనేటువంటి మాట ఏంటిది అంటే అది ఒక ఎక్రోనిమ్ అంటారు. ఎక్రోనిమ్ అంటే ఆ ఇశ్రాయేలు అనేటువంటి మాటలో ఎక్రోనిమ్ అంటే ఏంటి? ఎక్రోనిమ్ అంటే చెప్పండి. నాసా అనేది ఏంటి? నాసా ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ చెప్పు. దానికి ఫుల్ ఫామ్ ఉంది. అంటే షార్ట్ ఫామ్లో చెప్పేదాన్ని ఎక్రోనిమ్ అంటారు. అంటే ఫుల్ ఫామ్ అంటే ఒక ఫుల్గా ఉన్నటువంటి దాన్ని మొదటి అక్షరాన్ని తీసుకొని షార్ట్ ఫామ్లో చెప్పడమే ఎక్రోనిమ్ అంటారు. యాకోబు అనే ఇశ్రాయేలు అనేటువంటి పేరు ఏంటిది అంటే ఒక ఎక్రోనిమ్. అంటే యాకోబు ఇశ్రాయేలు అనేటువంటి పేరులో పితరులు అందరూ ఉన్నారంట. ఇశ్రాయేల్ అనే పేరులో ఎవరున్నారు? పితరులు 7 ఉన్నారు. ఆ 7 యొక్క పేర్లలోని మొదటి అక్షరాన్ని తీసుకుంటే ఇశ్రాయేల్ అనే పేరు వస్తుంది అన్నమాట. యాకోబు అంటే సాధువు, యాకోబు అంటే మడిమ పట్టుకునేవాడు, యాకోబు అంటే దేవునితో పోరాడినవాడు, యాకోబు అంటే మనుషులతో, యాకోబు అంటే దేవునితో సన్నిహిత సహవాసం కలిగినటువంటి వాడు, యాకోబు అంటే మనుషులతో సమాధాన పడినవాడు, యాకోబు అంటే దేవుని యొక్క విషయాల మీద ఆసక్తి కలిగినటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి యాకోబును దేవుడు సృజించాడు. అయితే ఇశ్రాయేలును ఆయన ఏం చేశాడంట? నిర్మించినాడు, నిర్మాణం చేసినాడు. ఒక ఆకారానికి ఇశ్రాయేలును ఆయన తీసుకొని వచ్చినాడు. కాబట్టి యాకోబుతో ఎవరు పోరాడినారు అక్కడ అంటే కొన్ని రకాల అభిప్రాయాలు ఉన్నవి. ఒకటి యేసయ్యతో పోరాడినాడు. అక్కడికి వచ్చినటువంటి దేవదూత, ఆ రాత్రి యాకోబుతో పోరాడిన దేవదూత యేసు ప్రభువారే అని కొంతమంది అంటారు. లేదు ఏశావు యొక్క దూతలలో ఒక దూత వచ్చి యాకోబుతో పోరాడినాడని కొంతమంది వ్యాఖ్యానకర్తలు చెప్తున్నారు. ఎందుకంటే ఏశావు ఎలాంటి వాడంటే ఏశావు అంట అప్పుడున్నటువంటి ఏమంటారు చేతబడుల చేత లేకపోతే అన్య సంబంధమైన ఏమంటారు తంత్రముల చేత మనుషులను ఆయన లోబరుచుకునేవాడు అని చెప్పి ఏశావు గురించి వ్రాయబడింది. అంటే ఈవిల్ సంబంధమైన క్రియలతో స్పిరిచువల్ ఫోర్స్ను మెయింటైన్ చేసేవాడనమాట ఏశావు. కాబట్టి అలాంటి ఏశావు తన దూతను పంపించి ఏం చేసినాడంట? యాకోబుతో పోరాడినాడని కొంతమంది వ్యాఖ్యానకర్తలు మనకు తెలుపుతుంటున్నారు. అయితే దేవుని దూతతోనే పోరాడినాడు అని చెప్పి కొంతమంది వ్యాఖ్యానకర్తలు మనకు తెలియపరుస్తూ ఉంటున్నారు. దూత అడుగుతుంది యాకోబుని ఏమని అంటే, నీ పేరు ఏం పేరు? నీ పేరు అంటే యాకోబు అంటున్నాడు, నా పేరు యాకోబు అని ఆయన తెలియపరుస్తున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, ఇక నీ పేరు యాకోబు అనబడదు, ఇక నీ పేరు ఏమనాలి? ఇశ్రాయేలు అనాలి. ఇశ్రాయేలు అంటే పితరుల యొక్క జీవితాలను తనలో కలిగి ఉన్నటువంటి వాడు అనమాట. పితరుల యొక్క విశ్వాసాన్ని తనలో కలిగి ఉన్నటువంటి వాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనుసరించిన జీవన విధానాన్ని యాకోబు తన జీవితంలో ఆయన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు యాకోబునేమో సృష్టించాడు, ఇశ్రాయేలునేమో ఆయన నిర్మించాడు. ఇశ్రాయేలు అంటే అర్థము దేవుని ఎదుట అప్రైడ్గా ఉండేటువంటి వాడు, నిందారహితంగా ఉండేవాడు, దేవుని ఎదుట సరిగా ఉండేటువంటి వాడు. ఇశ్రాయేల్ అంటే దేవుని ఎదుట సరిగా ఉండేటువంటి వాడు. ఇశ్రాయేల్ అంటే దేవునితో పోరాడి గెలిచిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో పోరాడటం అంటే ఇప్పుడు ఆ రాత్రి యాకోబు ఏమంటారు ఒంటరిగా ఉండి ఎవరితో పోరాడినాడు అంటే రకరకాల అభిప్రాయాలు మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభుతో పోరాడినాడు అని కొంతమంది అంటున్నారు,
లేదు దేవుని దూతతో పోరాడినారని కొంతమంది అంటున్నారు, లేదు లేదు ఏశావు యొక్క దూతలతో పోరాడినాడని కొంతమంది అంటున్నారు. అయితే ఇక్కడ సరైనటువంటి విషయం ఇక్కడ మనకి ఏం కనబడుతుందంటే, యాకోబు అట తనలో ఉన్న ఏశావుతో పోరాడినాడంట. ఎవరితో పోరాడినాడు? నీలో ఒకటి దైవ సంబంధమైన స్వభావం ఉంది, ఒకటి శరీర సంబంధమైన స్వభావం ఉంది. రెండు నియమాల మధ్య నీవు ఉన్నావు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏమన్నాయట? రెండు నియమాలు, పాప నియమం, ఆత్మ నియమం అనేవి రెండు నియమాలు ఉన్నవి. యాకోబు ఇశ్రాయేలుగా మారడానికి ఆ రాత్రి తనను తాను స్వపరీక్ష చేసుకొని తనలో ఉన్నటువంటి పాప స్వభావంతో పోరాడినాడంట. తనలో ఉన్నటువంటి ఏశావుతో తాను పోరాడినాడు. తనలో ఉన్నటువంటి శరీర సంబంధమైన క్రియలతో తాను పోరాడినాడు. తనలో ఉన్నటువంటి, అంటే ప్రతి మనిషి కూడా ఏం చేయాలంటే స్వపరీక్ష చేసుకోవాలి. స్వపరీక్ష అనేది చాలా ప్రాముఖ్యం. యాక్చువల్గా యాకోబట ఎలా వచ్చాడంట? మనం 32వ అధ్యాయంలో చూసాంగా, నేను కర్రతో వచ్చాను 2 గుంపులు అయ్యాను అంటాడు. చూడండి 32వ అధ్యాయం ఎలా చదివిన దాంట్లో, సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను నది దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులు ఏమయ్యాడంట? 2 గుంపులు అయ్యాడంట. 2 గుంపులు అయ్యాడని ఎప్పుడు అర్థమైంది ఆయనకి? ఏశావుకు కానుక పంపించినప్పుడు లెక్కేసుకున్నాడు. నా దగ్గర ఎన్ని ఉన్నాయి, ఏముంది, దేవుడు నాకు ఏమిచ్చాడు, నేను ఎలా వచ్చాను. ఆ మాట మనం అదే వచనంలో మనం చూస్తాం, పై వచనంలో, దానికి పైన, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన దేవా, నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి. సో కాబట్టి దేవుడు ఎంత కనికరించాడో, దేవుడు ఎంత కృప చూపించాడో, దేవుడు ఎంతగా తనను ఆశీర్వదించాడో ఎప్పుడు ఆయనకు అర్థమైంది అంటే, ఎబ్బేకు రేవుకు వెళ్ళి తనను తాను లెక్కేసుకొని తనను తాను ఏమంటారు కంపారిజన్ చేసుకున్నప్పుడు, తనను తాను చూసుకున్నప్పుడు అట దేవుని స్తుతించకుండా ఉండలేకపోయాడంట. నేను ఒట్టి కర్రతో వచ్చానయ్యా, నేను ఇప్పుడు 2 గుంపులు అయ్యాను అని దేవుని స్తుతిస్తున్నాడట. అంటే మనకు ఏమి లేదో చూస్తే ఏమవుతుంది? ఇప్పుడు మనకి ఏమేమి లేవో చూసుకున్నాం అనుకో, ఏమనిపిస్తుంది? బాధేస్తుంది. ఇంకా ఏదో లేదు అనేటువంటి ఒక దాంట్లోనికి వెళ్ళిపోతాం. కానీ ఏమేముందో ఒకసారి చూసుకో. నీ లైఫ్ ఎలా ప్రారంభమైనప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, ఒకసారి వెనుకకు అప్పుడప్పుడు మనం ఏం చేయాలంట? చూసుకోవాలి, తిరగాలి, స్వపరీక్ష చేసుకోవాలి. ఏముంది, ఏమి లేదు. అవ్వ చేసిన పొరపాటు ఏంటి అంటే, తనకు ఏముందో చూడలేదు, కానీ తనకు ఏమి లేదో ఆమెకు చెప్పబడింది. లేనిది ఒకటే, ఉన్నాయి, చాలా ఉన్నాయి. తోటంతా నీదే, ఏదైనా తిను అన్నాడు. కానీ సర్పం వచ్చి ఏం చెప్పిందంట? తనకు లేనిదేదో దానిని చూపించింది. యాకోబు ఏం చేశాడంటే స్వపరీక్ష చేసుకున్నాడు, లెక్క పెట్టుకున్నాడు, తనను తాను లెక్క పెట్టుకున్నాడు. నేను వచ్చినప్పుడు ఒకటే కర్ర ఉంది నా దగ్గర, ఇప్పుడు 2 భార్యలు, వారి దాసదాసీలు, 12 మంది పిల్లలు, మందలు, పశువులు, గొర్రెలు, మేకలు, పొటేళ్ళు, గాడిదలు, గుర్రాలు, పనివాళ్ళు, పెద్ద మందలు 2 ఉన్నాయంట. స్వపరీక్ష అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని ఇక్కడ ఆ స్వపరీక్ష నువ్వు చేసుకొని నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నువ్వేం చేయాలంట? ఇశ్రాయేలుగా మారాలి. యాకోబు ఇశ్రాయేలుగా మారినప్పుడు తన లైఫ్ ఏమైంది అంటే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. కంప్లీట్గా తన జీవితంలో మారిపోయింది అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి పితరులందరూ ఇశ్రాయేలులో ఉన్నారు. ఉపదేశం పొందిన వారు ఇశ్రాయేలు అంటే దేవుని వాక్యం ఉపదేశాన్ని పొందిన వారు ఇశ్రాయేలుగా మార్చబడుతూ ఉంటున్నారు. మోషేకు ఇవ్వకముందే అబ్రహాము, ఇస్సాకులు, యాకోబులు ఏం చేశారంట? దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని పాటించారు. అంటే అంత ఆసక్తితో వాళ్ళు ఉన్నారన్నమాట. ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది, దేవుని వాక్యం ఎప్పుడు వచ్చింది భూమి మీదకి అంటే మోషేకు సీనాయి పర్వతం దగ్గర ఐగుప్తులో నుంచి ఇశ్రాయేల్ అందరూ బయటకు వచ్చి 50 దినాలు ప్రయాణం చేసిన తర్వాత మోరియా సీనాయి పర్వతం మీదకి దేవుడు అగ్నిమయము ధూమమయమై దాని మీదకి దిగి వచ్చి మోషేకి ధర్మశాస్త్రమును దేవుడు ఇచ్చాడు. కానీ అబ్రహాం అట ఏం చేసినాడట? చదవండి, ఆదికాండము 26వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండము
26వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా ఆ, అబ్రహాము నా మాట విని ఆ, నేను విధించిన దానిని ఆ. నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొని చూడండి, అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని, నా కట్టడలను, నా ఆజ్ఞలను గైకొన్నాడు అంటాడు. నా నియమములను గైకొని నా నియమాలను గైకొన్నాడు అంటాడు. అంటే ఇశ్రాయేల్ అనే వాళ్ళు ఎందుకు వాళ్ళు పితరులు అయ్యారో తెలుసా? వాళ్ళు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, రాహేలు, లేయా, షారా, రిబ్కా, వీళ్ళందరూ ఎందుకు పితరుల లిస్టులో చేర్చబడ్డారు? వాళ్ళందరూ కలిపితేనే ఇశ్రాయేల్ తయారయ్యిండు. వాళ్ళందరి విశ్వాసం, వాళ్ళందరి యొక్క ఆసక్తి, దేవుని పట్ల వారికి ఉన్నటువంటి నిబద్ధత, దేవుని పట్ల వారు నడుచుకున్నటువంటి నిందారహితమైనటువంటి జీవితం ఏమైందంట? వాళ్ళు పితరులు అవ్వడానికి కారణమైంది అంటాడు. ఇశ్రాయేలులో నుంచి ఇస్సాకు, యాకోబులు అనేటువంటి వారు వచ్చారు. ఇశ్రాయేల్ అనే పేరులో ఉన్నటువంటి ఆ 7గురిని మనం చూస్తూ ఉంటున్నాం. వై అంటే ఇస్సాకు, యాకోబు, ఎస్ అంటే షారా, ఆర్ అంటే రిబ్కా, రాహేలు, ఏ అంటే అబ్రహాము, ఎల్ అంటే లేయా. అంటే వీళ్ళ యొక్క పేర్లలో నుంచి మొదటి అక్షరం తీస్తే ఏమైందట? వాళ్ళు ఇశ్రాయేల్, యాకోబుని దేవుడు ఇశ్రాయేల్గా మార్చాడు. ఎందుకు మార్చాడు అంటే వీళ్ళందరి జీవితాలలో ఉన్నటువంటి ఫెయిత్, విశ్వాసము, ఏమంటారు, దేవుని ఎదుట వారు నడుచుకున్నటువంటి ఆ నిందారహితమైనటువంటి సరిగా నడుచుకున్నటువంటి ఆ జీవితం అట ఇశ్రాయేలులో కనబడుతూ ఉంటుంది. ఇశ్రాయేల్ అంటే ఇశ్రాయేల్ ఒక్కడే కాదు, ఆయన లోపట పితరులు ఉన్నారు. ఆయన ద్వారా ఇశ్రాయేలు జాతి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని ఎదుట సరిగా నడుచుకుంటే దేవుని ప్రణాళికలోనికి మనం వస్తాము. దేవుని ప్రణాళికలోనికి మనం వస్తాము. దేవుని వారసత్వాన్ని ఈ భూమి మీద మనం ఏం చేస్తామంట? కొనసాగిస్తాము అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. సో ప్రవచనాలను మనం ఎలా చూడాలి? ధర్మశాస్త్రంలో, దేవుని వాక్యములో యేసుని గురించి ఎలా చూడాలి, ఎలా వెతకాలి అని మనం చూస్తే ఇశ్రాయేల్ అనే పేరును మనం ఎలా చూడాలి? ఇశ్రాయేల్ అంటే సరిగా ఉండేవాడు, ఇశ్రాయేల్ అంటే ఉపదేశం పొందినవాడు, ఇశ్రాయేల్ అంటే యాషార్ అనేటువంటి మాట వస్తుంది. యాషార్ అంటే ఇశ్రాయేల్, యాషార్ అనే పదంలో నుంచే ఇశ్రాయేల్ వచ్చింది. ఇశ్రాయేల్ అంటే దేవుని ఎదుట సరిగా ఉండేవాడు. సో ఇప్పుడు మనం ప్రవచనాలను ఎలా చూడాలి? చదవండి 2వ అధ్యాయం 14వ వచనం మత్తయి సువార్త. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుంచి నా కుమారుణ్ణి పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రకటింపబడిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. ఐగుప్తులో నుంచి నేను నా కుమారుణ్ణి పిలిచాను అనే మాట ఎవరికి వాడుతున్నాడు? ఇక్కడ యేసు ప్రభు వారికి వాడుతూ ఉంటున్నాడు. కానీ ఇదే మాట ఎక్కడ రాయబడింది అంటే హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాము. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. అక్కడ ఎవరిని పిలుస్తున్నాడు? ఇక్కడనేమో ఐగుప్తులో నుంచి, అంటే యేసు ప్రభు వారు బాలుడుగా ఉన్నప్పుడు, 2 సంవత్సరాల ఏజ్లో ఉన్నప్పుడు ఫరో చంపాలని ప్రయత్నం చేసినప్పుడు యేసయ్యను తీసుకొని ఆమె తల్లిదండ్రులు ఏం చేశారంట? ఐగుప్తులోనికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఐగుప్తులో నుంచి ఆయనను పిలిచినట్లుగా మనం మత్తయి సువార్తలో చూస్తున్నాం. అయితే మత్తయి సువార్తలో రాయబడినటువంటి ఆ మాట ఎక్కడి మాట? అదొక ప్రవచనం. అది హోషేయ గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తాం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు బాలుడుగా ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తులో నుంచి బయటికి పిలిచితిని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడనేమో హోషేయ గ్రంథంలోనేమో ఇశ్రాయేలు అంటే ఇశ్రాయేలును ఐగుప్తులో నుంచి పిలుస్తున్నట్లుగా మనం చూస్తాము. కానీ మత్తయి సువార్తలో ఎవరిని పిలుస్తున్నాడు? యేసు ప్రభు వారిని పిలుస్తున్నాడు. అంటే యేసు ప్రభు వారు ఇశ్రాయేలు ఒకటే అనమాట. అర్థమవుతుందా? యాక్చువల్గా ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు? ఇశ్రాయేల్ జాతి. ఇశ్రాయేల్ అందరూ 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉండి ఆ దాసత్వంలో నుంచి వారిని బయటికి పిలుచుకొచ్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సో అక్కడి నుంచి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చినటువంటి దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు అంటే యేసు ప్రభు వారు అంటే ఒకటే అని చూపిస్తున్నాడు. ఇక్కడ ఇశ్రాయేల్ అంటే సరిగా ఉండేవాడు, ఇశ్రాయేల్ అంటే ఉపదేశం పొందినవాడు, ఇశ్రాయేల్ అంటే దేవుని ఎదుట నిందారహితముగా నిలిచి ఉండేటువంటి వాడిని ఇశ్రాయేలు అంటాము. కాబట్టి ఇశ్రాయేల్ అంటే ఐగుప్తులో ఏం జరిగింది? ఆ ఐగుప్తులో 430 సంవత్సరాలు ఆ విశ్వాస పరీక్షలో వాళ్ళు ఏం చేసిన? అన్ని జనులందరి పక్షముగా 70 దేశాల పక్షముగా దేశానికి ఒకరిని చొప్పున 70 మందిగా ఐగుప్తులోనికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు బయటికి తిరిగి వస్తున్నారు. అంటే 70 దేశాల పక్షముగా వీరు శ్రమను అనుభవించారనమాట. యాకోబు అనేటోడు అన్నాడట, అంటే దేవుడట దేవుని వాక్యం ఇవ్వడానికి అన్ని జాతుల దగ్గరికి వెళ్ళాడు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. దేవుని వాక్యం ఇవ్వడానికి అట ఏశావు సంతానం దగ్గరికి వెళ్ళాడు.
ఏదోము సంతానం దగ్గరికి వెళ్ళాడు, ఇంకా వేరే వేరే ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు, ఐరోపా ఖండానికి వెళ్ళాడు. అన్ని జాతుల దగ్గరికి వెళ్ళి నా ఆజ్ఞలు పాటిస్తారా, నా కట్టడలు పాటిస్తారా అని దేవుడు అడిగితే వాళ్ళు అన్నారట. చదవండి 33వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 1 నుంచి. దైవజనుడైన మోషే మృతినందక మునుపు అతడు ఇశ్రాయేలీయులను దీవించిన విధము ఇది. అతడు ఇట్లనెను, యెహోవా సీనాయి నుండి వచ్చెను, శేయీరులో నుండి వారికి షేయిరులో వారికి ఉదయించాడు. షేయిరు మన్యములో ఎవరుంటారు అంటే ఏదోమీయులు ఉంటారు, అంటే ఏశావు సంతానం ఉంటది అనమాట. అక్కడ ఆయన పారాను వాళ్ళకి ఒక సూర్యునిలాగా వారి జీవితాల్లో ఉదయించాడంట. వాళ్ళని అడిగాడంట, ఏమని? మీరు నా ఆజ్ఞలు నా కట్టడలు అనుసరిస్తారా అంటే మా వల్ల కాదయ్యా అన్నారంట. మేము చేయలేమయ్యా, అంత నీతిగా అంత భక్తిగా మేము ఉండలేము, అబ్రహాం ఇస్సాకులు యాకోబుల్లాగా మేము ఉండలేము అన్నారట. అంటే అప్పుడు ఆయన పారాను కొండ నుండి ప్రకాశించాడు. అప్పుడు పారాను కొండకు వెళ్ళి పారాను కొండ నుంచి ఆయన ప్రకాశించినాడంట. వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను. ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరుగుచుండెను. ఆయన జనములను ప్రేమించెను. ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున నుందురు. వారు నీ పాదముల యొద్ద సాగిల పడుదురు. నీ ఉపదేశమును అంగీకరింతురు. మోషే మనకు ధర్మశాస్త్రం విధించెను, అది యాకోబు సమాజ స్వాస్థ్యము. సో కాబట్టి తర్వాత అది మోషే ద్వారా ఎవరికి ఇచ్చాడంట? యాకోబు సమాజానికి స్వాస్థ్యములాగా, ఆస్తిలాగా ఇచ్చాడు. కాబట్టి యాకోబు ఎవరు అంటే దేవుని వాక్యాన్ని పొందినవాడు. నేను రెడీ అంటే అప్పుడు దేవుడు అన్నాడట, అయితే నువ్వు ఐగుప్తుకు వెళ్ళాలి అన్నాడు. అప్పుడు ఐగుప్తుకి అట యాకోబు యొక్క సంతానము 70 మందిగా ఐగుప్తుకి వాళ్ళు వెళ్ళినారు. ఇది నిర్గమాకాండం 1వ అధ్యాయంలో ఉంటుంది. ఐగుప్తుకి ఎంతమంది వెళ్ళినారు అనే విషయం మనం అక్కడ చూస్తాం. ఐగుప్తుకు వెళ్ళినటువంటి ఆ 70 మంది ఆ యొక్క అగ్ని పరీక్షలో, ఐగుప్తు అనేది ఏంటి అంటే ఒక ఇనుప కొలిమి. ఐగుప్తు ఏంటి? ఇనుప కొలిమి అని ఐగుప్తు గురించి రాయబడి ఉంటుంది. మిస్రాయిము అంటారు ఐగుప్తుని. మిస్రాయిము అంటే శ్రమ. మిస్రాయిము అంటే శ్రమ. ఐగుప్తులోనికి వెళ్ళారంటే ఇశ్రాయేలీలు శ్రమల్లోనికి వెళ్ళారనమాట. అప్పుడున్నటువంటి 70 దేశాల పక్షముగా వీళ్ళు ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళి, ఆ శ్రమల్లోనికి వెళ్ళి, ఆ ఇనుప కొలిమిలోనికి వెళ్ళి దేవుని వాక్యమును అందుకునే అంత పరిశుద్ధతను సంపాదించుకొని సీనాయి పర్వతం దగ్గర ఐగుప్తులోంచి బయటికి వెళ్ళిన తర్వాత ఎర్ర సముద్రం పాయలై యోసేపు యొక్క ఎముకలను మోసుకొని వచ్చి దేవుడిచ్చేటువంటి మన్నాను భుజిస్తూ, ఇంకా అక్కడ కూడా వాళ్ళని దేవుడట ఏం చేసినాడంట? మారా దగ్గరికి నడిపించాడు. ఏమంటారు, సర్ప కాట్ల వలన వాళ్ళని నడిపించాడు, అరణ్యంలో నడిపించాడు. అనేకమైన పరీక్షల తరువాత సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అడిగాడంట, నేను చెప్పింది చేస్తారా అంటే అప్పుడు వాళ్ళు అన్నారు, నువ్వు ఏం చెప్పినా చేస్తామన్నారు. అరే ఏం చెప్తాడో కూడా తెలియదు వాళ్ళకి. మాకు అర్థం కాకపోతే మేము నేర్చుకొని చేస్తామన్నారట. ఏం చేయాలి? నీకు ఒక విషయం అర్థం కాలేదనుకో చెప్పేటప్పుడు ఏం చేయాలి? దాని గురించి నేర్చుకోవాలి. నేర్చుకొని దాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. ఇశ్రాయేల్ అది చేశారు. మోషే అడిగాడు, కొండ దిగి వచ్చి ఫస్ట్ టైం కొండ మీదకి వెళ్ళి దిగి వచ్చినప్పుడు అడుగుతాడు, ఏమని? దేవుడు చెప్పింది మీరు చేస్తారా? 3 దినములు మీరు శుద్ధి చేసుకోండి అంటే వాళ్ళు 3 దినాలు వాళ్ళని శుద్ధి చేసుకుంటారు. కొండ ఎవడు ఎక్కకూడదని చెప్తాడు మోషే. శుద్ధి చేసుకున్నాక అడుగుతారు, ఏమని? దేవుడు చెప్పినవి అన్ని చేస్తారా అంటే ఆయన ఏం చెప్పినా చేస్తాం. అసలు ఏం చెప్తాడో తెలియదు. ఆయన ఏం చెప్పినా చేస్తాము అన్నప్పుడు దేవుడు అప్పుడు ఆ సీనాయి పర్వతం మీదకి అగ్నిమయమై ధూమమయమైన దాని మీదకి ఉరుముల శబ్దంతో, మెరుపుల శబ్దంతో ఆయన దిగివచ్చి ఈ ప్రవచన వాక్యాన్ని యాకోబుకి ఇచ్చాడు. అందుకని కీర్తనలో ఉంటుంది, ఏముంటుంది? ఆయన వాక్యమును యాకోబుకి ఇచ్చెను, భూమి మీద ఏ జనాంగమునకు దానిని ఆయన ఇవ్వలేదు అంటాడు. కాబట్టి వాక్యము యాకోబు యొద్దకు వచ్చింది. ఉపదేశం పొందిన వానినే ఇశ్రాయేల్ అంటారు. ఉపదేశం పొందిన వానిని ఏమంటారు? ఇశ్రాయేలు అంటారు. కాబట్టి ఆ ఇశ్రాయేలుకు దేవుని వాక్యము అందించబడింది. ఏదోముకేమో ఆయన తీర్పు తీర్చాడు. ఇశ్రాయేలు అంటే సరిగా ఉండేటువంటి వాడు. కాబట్టి సరిగా నీవు ఉంటే దేవుని ఉపదేశాన్ని అందుకునే అంత సరిగా నీవు ఉండాలి. దేవుని వాక్యాన్ని అందుకునే అంత సరిగా మన జీవితాన్ని కొనసాగించాలి. శరీర క్రియలను మనం ఏం చేయాలంట? అధిగమించాలి. ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం. ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం. ఆజ్ఞను అధిగమించాలంటే, ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం. అయితే ఆ ఆజ్ఞను అధిగమించాలంటే, లేకపోతే ఆ పాపాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? ఆజ్ఞను అనుసరించాలి. అంతే, సింపుల్. ఆజ్ఞను అధిగమించి పాపం చేసాము, అయితే మనం పాపంలో పడొద్దు అంటే ఆజ్ఞను అనుసరించాలి. ఎందుకంటే దేవుని బైబిల్ అంతా ఏం చెప్తుంది? నీ దేవుడైన యెహోవా ఒక్కడే, ఆయనను పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో నీవు ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడము అనగా ఏందంట? మొదటి యోహాను పత్రికలో ఉంటుంది, ఏమని? ఆజ్ఞ. దేవుణ్ణి ప్రేమించుట అనగా ఆయన ఆజ్ఞలు
అనుసరించుటయే గైకొనుటయే దేవుని ప్రేమించుట అంటాడు. కాబట్టి కుమారుడైన వాడు ఏమంటారు, యాకోబు గురించి దేవుడు మాట్లాడుతూ 4వ అధ్యాయం నిర్గమాకాండం 22వ వచనంలో అంటాడు, ఇశ్రాయేలు ఎవరు అంటే నా కుమారుడు అంటాడు, నా జ్యేష్ఠపుత్రుడు అంటాడు. ఇశ్రాయేల్ అంటే ఎవరు? నా జ్యేష్ఠపుత్రుడు. 4వ అధ్యాయం 22వ వచనం, నిర్గమాకాండం 4వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్ము అనెను. నీకు ఆజ్ఞాపించుచున్నాను. కాబట్టి ఇశ్రాయేల్ అంటే ఎవరంట? దేవుని కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు. జ్యేష్ఠ కుమారుడు అంటే నేను చాలాసార్లు చెప్పాను జ్యేష్ఠ కుమారుడు అంటే అర్థం ఏంటో. జ్యేష్ఠ కుమారుడు అంటే ఒక తరము నుంచి మరొక తరానికి తండ్రి విలువలను మోసుకెళ్లేవాడిని జ్యేష్ఠుడు అంటారు. స్పిరిచువల్ మీనింగ్ ఇది, బైబిల్ ఇచ్చే మీనింగ్ ఇది. మొదట పుట్టిన కుమారుడు జ్యేష్ఠ కుమారుడు. అయితే బైబిల్లో చాలా మంది చిన్నవాళ్ళే జ్యేష్ఠులుగా ఎంచబడ్డారు. కారణం ఏందో తెలుసా? తండ్రి విలువలని ఒక తరము నుంచి మరో తరానికి మోసుకెళ్లేవాడిని జ్యేష్ఠుడు అంటారు. కాబట్టి యాకోబు ఎవరు, ఇశ్రాయేలు ఎవరు అంటే జ్యేష్ఠుడు. ఎందుకు ఆయన జ్యేష్ఠుడయ్యారు? ఆ ఇశ్రాయేల్లో ఎవరున్నారట? ఇశ్రాయేల్ అన్న ప్రతిసారి మనం గుర్తుపెట్టుకోవాలి, ఇశ్రాయేల్ అంటే యాకోబు ఒక్కడే కాదు. ఆ ఇశ్రాయేల్ అనే పేరులో ఎంతమంది ఉన్నారు? 7 మెంబర్స్ ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, షారా, రిబ్కా, లేయా, రాహేలు. ఈ 7 కలిస్తే ఇశ్రాయేలు అనే మాట వస్తుంది. కాబట్టి ఆ ఇశ్రాయేలు దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది. ఆ ఇశ్రాయేలు దేవుని ఎదుట సరిగా నిలిచి ఉన్నాడు. ఆ ఇశ్రాయేలు దేవుని వాక్యాన్ని అందుకునేంతటువంటి పరిశుద్ధతను కలిగి ఉన్నాడు. ఆ ఇశ్రాయేలు తండ్రి యొక్క విలువలని ఒక తరము నుంచి జనరేషన్ టు జనరేషన్ ఏం చేసినారంట? వాళ్ళు మోసుకెళ్ళినారంట. అబ్రహాము నుంచి మనం చూస్తే దేవుని విలువలను వాళ్ళు మోస్తూ వచ్చారు. ఒక తరము నుంచి ఒక తరానికి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తూ వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చదవండి ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి చదవండి. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుని కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. దేవుని కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. మరి కొన్ని దినముల మట్టుకు తమకి ఇష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరికే ఆయన శిక్షించుచున్నాడు. సో ఇక్కడ కుమారులు శిక్షలో ఉన్నారు, శిక్షింపబడుతున్నారు అనే మాట. శిక్ష అంటే శిక్ష కాదు, అది హీబ్రూలో శిక్షణ అనే మాట ఉంటుంది. ఏంటది? శిక్షణ. కుమారులు శిక్షణలో ఉన్నారు. శిక్షణ లేని కుమారుడు దుర్బీజి 8వ వచనంలో ఉంది. శిక్షణ లేని కుమారుడు ఎవరట? చెడ్డ బీజం అన్నమాట. సో వాడు శిక్షణ లేనివాడు దుర్బీజి, దేవుని కుమారుడు కాడు. కాబట్టి మనం శిక్షణలో ఉన్నాం. ఇశ్రాయేలుగా వాళ్ళు ఎందుకు మార్చబడినారు? యాకోబు యొక్క యాకోబు యొక్క సంతానము, ఇశ్రాయేలు దేశము దేవుని సొత్తైన ప్రజలుగా ఎందుకు చేయబడినారు అంటే వాళ్ళు శిక్షణలో ఉన్నారు. ఆ ఐగుప్తు అనే శిక్షలోనికి వెళ్ళి శిక్షణ పొందారంట వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. నీ లైఫ్లో దేవుడు ఒక పరిస్థితి గుండా నిన్ను నడిపిస్తున్నాడు అంటే ఆ పరిస్థితుల మధ్యలో దేవుడు నీకు శిక్షణ ఇస్తున్నాడు. మనకు అనిపిస్తుంది, ఎందుకున్నా నేను ఈ పరిస్థితుల మధ్య, ఇక్కడ నేను అవసరమా? ఈ పరిస్థితి నా లైఫ్లో ఉండాలా? ఈ శ్రమ నా లైఫ్లో ఉండాలా? ఈ కష్టం నా లైఫ్లో ఉండాలా? అది ఉంటేనే కదా నీవు శిక్ష ఏమంటారు నేర్చుకునేది. హల్లెలూయా. ఏం చేయాలంట? లాస్ట్ వీక్లో మనం చూసాము, అబ్రహాము భార్య గొడ్రాలు, ఇస్సాకు భార్య గొడ్రాలు. అరే, పితరుల యొక్క భార్యలందరూ గొడ్రాలుగానే ఉన్నారు, ఎందుకున్నారు మీరు అంటే దేవుడు అంటాడు నీతిమంతులు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలని. నీతిమంతుల యొక్క భార్యలు గొడ్రాలుగా ఎందుకున్నారు అంటే ఇస్సాకుట అబ్రహాము ఇస్సాకుంట రిబ్కా పక్షముగా ప్రార్థన చేశాడంట. ఎదురెదురుగా కూర్చొని వాళ్ళిద్దరు ప్రార్థన చేశారంట. షారా పక్షముగా అబ్రహాము ప్రార్థన చేశాడంట. అంటే నీతిమంతుల ప్రార్థన వినాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఒకటి, ఆ గ్యాప్ తర్వాత వచ్చినటువంటి కుమారుని ఎడల వారి యొక్క ప్రేమ ఉన్నతమవుతుంది. కాబట్టి దేవుడట వాళ్ళకి ఒక విషయాన్ని నేర్పించడం కోసం ఒక రకమైన పరిస్థితుల గుండా దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. కాబట్టి దాన్ని శిక్షగా ఎప్పుడు భావించొద్దు, అది శిక్షణగా భావించాలి. ఓ మనిషిని ఓ నేరం చేశాడని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. ఎందుకు వేస్తారు జైల్లో? శిక్షించడానికా? టార్గెట్ శిక్షణ? టార్గెట్ శిక్ష కాదు. టార్గెట్ ఏంటంటే పరివర్తన చెందాలి వీడు.
హల్లెలూయా. ఏం చేయాలి? పరివర్తన కోసం శిక్ష, పరివర్తన కోసం ఆ పరిస్థితుల మధ్యలో పెట్టాడు దేవుడు. ఆ పరిస్థితుల మధ్యలో ఉండి అది శిక్షలాగా నువ్వు భావిస్తే ఎన్నడూ పరివర్తన చెందలేవు. అది శిక్షణలాగా భావిస్తే నువ్వు పరివర్తన చెంది రూపాంతరపరచబడతావు. హల్లెలూయా. సో కాబట్టి ఇశ్రాయేలు అంటే ఆ ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ఆ పితరులందరూ కూడా ఏమంటారు, శిక్షణ గుండా నడిపించబడినారు కుమారుల వలె. శిక్షణ గుండా వాళ్ళు నడిపించబడినారట. 10వ వచనం చదవమ్మా. 12వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని. దేవుని యొక్క ఉద్దేశం ఏంది అంటే మనమందరము దేవుని యొక్క పరిశుద్ధతలో పాలు పొందాలన్నది మన మేలు కొరకే ఆయన మన మేలు కొరకే ఆ శిక్షణలో పెట్టాడు అనమాట మనల్ని. కాబట్టి నువ్వేం చేయాలి? నీ లైఫ్లో ఏదైనా నీకు ఇష్టం లేని శ్రమ నీ జీవితంలో ఉంటే నువ్వు గుర్తుపెట్టుకోవాలి, దేవుని పరిశుద్ధతలోనికి నిన్ను నడిపించడం కోసం నీ మేలు కొరకే అది ఆ పరిస్థితి పెట్టాడు అనమాట. కాబట్టి అది నీవు శిక్షలాగా భావించొద్దు, దానిని శిక్షణలాగా భావించాలి. ఈ పరిస్థితి ద్వారా దేవుడు నాకేం నేర్పిస్తున్నాడు, ఈ పరిస్థితుల మధ్య నేనేం నేర్చుకోవాలి, ఈ పరిస్థితుల మధ్య నేను ఎట్లా మారాలి. ఇప్పుడు ఇనుప కొలిమిలోనికి అగ్నిలోనికి వెళ్ళినటువంటి యాకోబు బయటకు వచ్చినప్పుడు ఏమైపోయాడంట? ఇప్పుడు ఇనుమలోనికి పోయిన కొలిమిలోనికి పోయిన బంగారం ఏమవుతుంది? అది శుద్ధి అవుతుంది. దాని లోపల ఉన్న మైల, అప్పటిదాకా ఉన్న ఏమంటారు అనవసరమైన అన్ని కూడా అందులో కాలిపోయి బయటకు వస్తుంది. మరి శ్రమ అనేది ఏంటిదట? ఒక కొలిమి లాంటిది అనమాట. నిన్ను ఇబ్బంది అనే కొలిమిలో వేశాడు దేవుడు. ఇబ్బంది అనే కొలిమిలో వేసి నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడంట. ఆ కొలిమిలో ఉన్నప్పుడు నువ్వు ఏమైపోవాలంటే మొత్తం సెటరేట్ అయిపోవాలి. నువ్వు ఆ శ్రమ తీరి బయటికి వచ్చినప్పుడు. అందుకని దావీదు అంటాడు కదా, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, శ్రమ కలుగుట నాకు మేలాయే, ఇప్పుడు నీ ఆజ్ఞలు నేను అనుసరిస్తున్నా అంటాడు. అంటే శ్రమలో ఉన్నటువంటి పరిస్థితి ఏంది అంటే దేవుడు మనల్ని తన పరిశుద్ధతలోనికి మనల్ని నడిపించడం కోసమే ఆ పరిస్థితిని దేవుడు కలుగజేస్తాడు అనమాట. సో ఇప్పుడు యాకోబు అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అక్కడ ఏశావు 400 మందితో రాకపోతే, లేకపోతే లాబాను వెనక నుంచి తరుముకుంటూ రాకపోతే ఈయన ఎబ్బేకు రేవుకు వెళ్ళేవాడా? ఒంటరిగా దేవునితో గడిపేవాడా? తనను తాను స్వపరీక్ష చేసుకునేవాడా? మనం కూడా అంతే. హల్లెలూయా. మనల్ని మనం స్వపరీక్ష చేసుకొని దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన మీద ఎప్పుడు ఆధారపడతామంటే నీ విపత్కరమైన పరిస్థితులు, నీకు ఇష్టం లేని పరిస్థితులు నీ చుట్టూనప్పుడు, నీకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు నీ చుట్టూనప్పుడు, అప్పుడు కంప్లీట్గా నువ్వు దేవుని మీద ఆధారపడతావు, దేవునితో పోరాడుతావు. లేకపోతే నీ లోపల ఉన్నటువంటి ఏమంటారు ఏశావుతో నీవు పోరాడుతావు, నీ లోపల ఉన్న శరీర క్రియలతో నీవు పోరాడుతావు. నీ లోపల ఉన్న శరీర క్రియలతో నీవు పోరాడాలి అంటే ఏం చేయాలంట? ఒంటరిగా వెళ్ళిపోవాలి. నీకు నీవు స్వపరీక్ష చేసుకోవాలి. యాకోబులాగా ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. అప్పుడు కదా పరిశుద్ధ దేశముగా మార్చబడిండు యాకోబు. ఆ తర్వాత తనలో నుంచి వచ్చినటువంటి ఇశ్రాయేల్ 12 గోత్రాలు ఒక దేశమైంది. ఇజ్రాయెల్కు ఉన్న పేరేంటో తెలుసా? హోలీ ల్యాండ్. ఏంటంట? పరిశుద్ధ దేశం, పవిత్ర స్థలం. ఎప్పుడైంది? ఈ అన్నిటిని దాటి వచ్చారు వీళ్ళు. ఈ శ్రమల్లోంచి, ఇబ్బందుల్లోంచి, విపత్కర పరిస్థితులన్నీ దాటి దేవుని సన్నిధిలో వారు నిలిచినప్పుడు అప్పుడు దేవుడు అంటాడేమని అంటే, నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. అందుకని నా పరిశుద్ధ ప్రజలు అంటాడు దేవుడు, నా సొత్తైన ప్రజలు అంటాడు దేవుడు. ఎందుకు దేవుని సొత్తు అయిపోయారు వాళ్ళు? దేవుని ఎందుకు అంటే వాళ్ళని ఆయా పరిస్థితుల గుండా దేవుడు నడిపి. అందుకని ఇశ్రాయేలీలు ఎదుర్కొన్నటువంటి శ్రమ ఈ భూమి మీద ఏ జాతి ఎదుర్కోలేదు. ఇప్పటికీ కూడా పోరాడుతూనే ఉన్నారు వాళ్ళు. అసలు వాళ్ళని భూమి మీద లేకుండా చేద్దామని ఎన్ని దేశాలు ప్రయత్నం చేస్తున్నాయో. ఎందుకంటే వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేదు, పోరాడాల్సిందే. వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, ఎవ్రీ టైం వాళ్ళు రెడీ ఉండాల్సిందే. ఎందుకంటే దాని ద్వారా దేవుడు ఏం చేస్తారు? వాళ్ళు దేవుని అనొచ్చు, ఏంది ఏ జాతికి లేనటువంటి శ్రమ మాకుందే, ఎందుకు ప్రభువా అని చెప్పి దేవుని అడగచ్చు వాళ్ళు. ఆ పరిస్థితుల మధ్యలోనే దేవుడట వాళ్ళని ఏం చేస్తున్నాడు? రాటు తెలుస్తున్నాడు అంటారుగా మన భాషలో. ఏం చేస్తున్నాడు? వాళ్ళని రాటు తెలుస్తున్నాడు. పరిశుద్ధతలో వాళ్ళు ఒక కింగ్ లాగా నిలబడబోతున్నారు. ప్రపంచానికి వాళ్ళు ఒక కింగ్ లాగా నిలబడబోతున్నారు. అందుకని శ్రమల్లో నుంచి వచ్చిన వాడు, శ్రమల్లో ఏ శ్రమ లేకుండా వచ్చిన వాడికి తేడా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి యాకోబట ఆ మిస్రాయిం అనే ఐగుప్తులోనికి వెళ్ళి వచ్చినవాడు. యేసు ప్రభువు వారు ఎంత శ్రమను అనుభవించాడండి భూమి మీద? ఎవడన్నా అనుభవించాడా అంతా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంత శ్రమ! ప్రాణం ఇచ్చేసాడు ఆయన.
ప్రాణం. యాకోబు ఎలా అయితే ఎబ్బేకు రేవు దగ్గరికి వెళ్ళి దేవునితో పోరాడినాడో అట్లాగే యేసుప్రభు వారట గెత్సెమనే తోటలో పోరాడినాడు అంట. తండ్రి నీ చిత్తమైతే దీనిని నా యుద్ధ నుంచి తొలగించు అన్నాడు. పోరాడినాడు. యాకోబు ఎట్లా అయితే తన అన్న దగ్గరికి వెళ్ళి సమాధానపడి ముద్దు పెట్టుకున్నాడో అలాగనే యేసయ్య దగ్గరికి అట యూదా వచ్చాడంట. యూదా వచ్చి ఏం చేశాడు? బంధించి అప్పగించాడు, ముద్దు పెట్టాడంట ఫస్ట్ యూదా వచ్చి. ఎవరికి? యేసుప్రభు వారికి. సో అప్పుడు గెత్సెమనే తోట అనుభవము అంటే అంత శ్రమ. ఆ తరువాత ఆయన కింగ్ అయ్యాడు. భూమి మీద ఉన్న ఏ నామము అన్ని నామముల కన్నా పైనామముగా ఆయన నామము హెచ్చింపబడింది. ఒకటినే హెచ్చింపబడలే, ఆయన అనుభవించిన శ్రమ లాంటిది అనే విషయం మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఒక్కడే మిగిలిపోయాడు ఆ రాత్రి. యాకోబు తనను తాను పరీక్షించుకున్నాడు. యాకోబు జీవితంలో ఇక ఆ రాత్రి తర్వాత ఏమైందట? ఆయన జీవితంలో ఉదయం వచ్చింది. 32వ అధ్యాయం 30 వచ్చింది చదవండి. యాకోబు జీవితంలో రాత్రి ఎప్పుడైంది అంటే బేతేలు దగ్గర ఆయన నిద్రపోతున్నప్పుడు రాత్రి అయినప్పుడు, అక్కడ బేతేలు దగ్గర ఒక తలగడగా రాయి చేసుకొని ఆయన నిద్రపోయినప్పుడు రాత్రి అయింది అక్కడ. మళ్ళీ ఆయన లైఫ్లో ఎప్పుడు ఉదయం కలిగిందంట? చూడండి 32వ అధ్యాయం 30 వచనం. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టెను. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. అప్పుడు అతడు తొడకుంటుచు నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీది తుంటి. కాబట్టి యాకోబు లైఫ్ లో అప్పుడు సూర్యోదయం అయింది అంట. ఆ రాత్రంతా యాకోబు ఏం చేసినాడు? పోరాడినాడు. యేసు ప్రభువారు ఇక్కడ అరణ్యంలో ఆయన ఒంటరిగా 40 దినాలు బాప్తిసం పొందిన తర్వాత ఒంటరిగా ఆయన వెళ్ళిపోయి ఏం చేసినాడు? పోరాడినాడు. ఎవరితోటి పోరాడినాడు? మృగములతోటి పోరాడినాడు అంటాడు. అడవి మృగములతోటి పోరాడినాడు. అడవి మృగం అంటే ఎవరు? సైతాన్తో పోరాడినాడు. సైతాన్ వచ్చి శోధించినాడు ఆయనని. ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకో, ఆ ఎత్తైన శిఖరం మీద నుంచి నువ్వు దూకు, దేవుడు నిన్ను కాపాడుతాడు, నువ్వు దేవుని కుమారుడు కదా. శోధించినాడు. అంటే ఒంటరిగా మన లైఫ్లో మనలో మనం పోరాటం చేయాలి. నువ్వు గెలవాలి. నువ్వు ఫస్ట్ బయట వాళ్ళని గెలవడం కాదు, లేకపోతే బయట ఇంకా దేన్నో గెలవడం కాదు. ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంట? యాకోబు ఏం చేశాడు? రాత్రి తనను తాను గెలిచాడు. తన శరీర క్రియలను గెలిచాడు. తనలో ఉన్న ఏశావుని గెలిచాడు. తనలో ఉన్న పాప స్వభావాన్ని గెలిచాడు. అందుకని ఆయన ఇశ్రాయేలుగా మార్చబడి దేవుడు అంటాడు ఏమని? ఇక నుంచి నువ్వు యాకోబు కాదు, ఇక నుంచి నువ్వు ఇశ్రాయేలు అని పిలువబడతావు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఒంటరితనంలోనే అసలైన శత్రువుతో మనం పోరాటం చేస్తాం. ఒంటరితనంలోనే అసలైన శత్రువుతో మనం పోరాటం చేస్తాం. మనం పోరాడున్నది ఎఫెసీ పత్రికలో మనం చూస్తాము 6వ అధ్యాయం 13వ వచనంలో మనము పోరాడున్నది ఎవరితోటి? శరీరాలతో కాదు, నీ శరీరంతో పోరాడాలి. హల్లెలూయా. శరీరాలతో కాదు నువ్వు పోరాడాల్సింది. యాకోబు ఏశావుతో పోరాటం చేయట్లేదు, లాబానుతో పోరాటం చేయట్లేదు, ఫిలిస్తీన్లతో పోరాటం చేయట్లేదు. ఎవరితో పోరాటం చేస్తున్నాడు? తనతో తాను పోరాటం చేస్తున్నాడు. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుతున్నాము. అందులో నీ శరీరం ఉంది, నీ శరీర క్రియలు కూడా ఉన్నాయి. వాటితో నువ్వు ఏం చేయాలి? పోరాడాలి. హల్లెలూయా. వాటిని అధిగమించాలంటే నువ్వు స్వపరీక్ష చేసుకునే ప్లేస్కి వెళ్ళిపోవాలి. యాకోబులాగా ఒంటరి అయిపోవాలి. 100 మందిలో ఉన్నా సరే నువ్వు ఒంటరిగా ఉండాలి. హల్లెలూయా. ఏమైపోవాలంట? నువ్వు స్వపరీక్ష చేసుకొని నువ్వు గెలిచినప్పుడే నిజమైన గెలుపు నీది, నిజమైన పోరాటం నీది. మన శరీరమే మన శత్రువు అని రోమపత్రికలో ఉంటుంది. మన శరీరమే మన శత్రువు అట. ఎందుకంటే పౌలు అంటాడు ఏమని అంటే, ఏది చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నా, ఏది చేయొద్దు అనుకుంటున్నానో అది చేస్తున్నా. చాలాసార్లు మనం కూడా అలాగే అనుకుంటాం. ఇక ఇది చేయొద్దు, ఇంకా ఇలా ఉండొద్దు ఇంకా అని అనుకుంటాం. మళ్ళీ అదే సేమ్ కథ, సేమ్ స్టోరీ. ఎందుకు? దాన్ని నువ్వు గెలవలేకపోతున్నావు, దాన్ని నువ్వు అధిగమించలేకపోతున్నావు. అందుకని పౌలు అంటాడు, నా లోపల 2 నియమాలు ఉన్నాయి, ఒకటి పాప నియమము, ఒకటి ఆత్మ నియమము. సో పాప నియమమేమో మనల్ని శరీర స్వభావం వైపు నడిపిస్తుంది, శరీర క్రియల వైపు నడిపిస్తుంది. ఆత్మ నియమమేమో దేవుని వైపు నడిపిస్తుంది, దైవికమైన విషయాల వైపు నడిపిస్తుంది, మేలైన విషయాల వైపు నడిపిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంట? స్వపరీక్ష చేసుకోవాలి.
మనము దానిని అధిగమించాలి, పాపాన్ని అధిగమించాలి, పాప స్వభావాన్ని అధిగమించాలి, శరీర క్రియలను అధిగమించాలి. యాకోబులాగా ఒంటరిగా మనము ఏం చేయాలంట? మన శత్రువుతో మనం పోరాడాలి. మనుషులతో కాదు పోరాడాల్సింది. చాలామంది మనుషులతో పోరాడతారు. ఒకవేళ అత్తుంటే అత్తతో పోరాడతారు, కోడలుంటే కోడలతో పోరాడతారు, లేకపోతే మన చుట్టూ ఉన్న మనుషులతో పోరాడతారు. నీ పోరాటం మనుషులతో కాదు. ఎవరితోటి పోరాడాలి? నీతో నువ్వు పోరాడాలి. మనతో మనము ఏం కావాలంట? పోరాడాలి. మన లైఫ్లో మనకు నచ్చనివి చాలా ఉంటాయి. మన జీవితంలో మనకే నచ్చవై, కానీ వద్దనుకుంటూనే అవి చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. దాన్ని అధిగమించు నువ్వు. అదే నీ అసలైన విజయం. దాన్ని నువ్వు అధిగమిస్తే అప్పుడు దేవుడు అంటాడేమని, నువ్వు మనుషులతో దేవునితో పోరాడినావు కాబట్టి నీకు మనుషుల దయ, దేవుని దయ నీ మీద ఉంటుంది. హల్లెలూయా. రోమపత్రిక 10వ అధ్యాయం 7వ అధ్యాయం 15వ వచనం పౌలు అంటున్న మాట మనం అక్కడ చూస్తాం. ఏలయనగా నేను చేయనది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించినదియే చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయగోరని కీడే చేయుచున్నాను. ఇప్పుడు పౌలు ఎవరితో పోరాడుతున్నాడు? శరీరం, తన శరీరంతో పోరాడుతున్నాడు. తనలో ఉన్న ఈవిల్ ఇంపల్స్తో పోరాడుతున్నాడు. సో మనం ఎవరితో పోరాడాలి? నీతో నువ్వు పోరాడాలి. నీలో నువ్వు గెలవాలి. నీలో నువ్వు గెలిస్తే ఇక అన్ని విషయాల్లో దేవుడు నిన్ను గెలిపిస్తాడు. అందుకని ఏమంటాడంటే ఆత్మలో వర్ధిల్లువాడు. చెప్పండి. 3వ యోహాను పత్రిక 1వ వచనం 2వ వచనం. 3వ యోహాను పత్రిక 2వ వచనం. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లిన కొలది. ఎక్కడ వర్ధిల్లాలి? నిన్ను నువ్వు గెలిస్తే, నీలో ఉన్న శరీర స్వభావాన్ని నువ్వు గెలిస్తే ఏమవుతావంట? నీవు ఆత్మలో వర్ధిల్లుతావు. ఆత్మలో వర్ధిల్లువాడు అన్ని విషయాలలో వర్ధిల్లుతాడు. కాబట్టి యాకోబు ఏమైనాడంటే, దేవుడే చెప్తున్నాడు సాక్ష్యం. ఏమని? నువ్వు మనుషులతో దేవునితో పోరాడి గెలిచినావు కాబట్టి నువ్వు వర్ధిల్లుతావు అనే మాట మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి మన లైఫ్లో మన ఆశీర్వాదం ఎక్కడుంది? ఎక్కడో లేదు. నీ ఆశీర్వాదం నీ దగ్గరే ఉంది. కాకపోతే నువ్వు గెలవాలి. నీ లైఫ్లో నీకు ఇష్టం లేనిది ఏదో ఉందో దాన్ని నువ్వు గెలవాలి. నీకు ఇష్టం లేని దాన్ని విడిచిపెట్టాలి. యాకోబు ఆ రాత్రి ఒంటరిగా కూర్చొని తనను తాను లెక్క చూసుకున్నాడు. ఏముంది, ఏం లేదు. ఫస్ట్ మెటీరియల్ థింగ్స్ని లెక్క చూసుకున్నాడు. మెటీరియల్ థింగ్స్ అంటే ఆస్తులు, పాస్తులు, మందలు, గొర్రెలు, మేకలు ఇవన్నీ చూసుకున్నాడు. తర్వాత ఒంటరిగా వెళ్ళి తన లోపల ఏమేమి ఉన్నాయో చూసుకున్నాడు. ఏం ఉండకూడని ఉన్నాయి, ఏం ఉండాల్సినవి లేవు, అవి చూసుకున్నాడు. అక్కడ కూడా రెండు చేసుకున్నాడు అనమాట. ఆ తర్వాత యాకోబు రిటైర్డ్ అయ్యాడు. హల్లెలూయా. సో కాబట్టి ఇశ్రాయేల్ అంటే ఎవరు అంటే దేవునితో పోరాడువాడు, మనుషులతో పోరాడువాడు, తనతో తాను పోరాడేవాడు. కాబట్టి ఇశ్రాయేలుగా మనం ఉండాలి అంటే, ఇశ్రాయేలుగా మన లైఫ్లో మనం ఉండాలి. ఇశ్రాయేల్ అంటే చెప్పానుగా 7. వాళ్ళ లైఫ్, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ యొక్క భక్తి, వాళ్ళు దేవుని ఎదుట నడుచుకున్న ఆ సరిగా నడుచుకున్న ఆ విధానం మనం చూస్తే, యేసుప్రభువు అంటే నన్ను పోలి నడుచుకొనుడి అంటాడు యేసయ్య. నన్ను పోలి నడుచుకొనుడి. నిజమైన ఇశ్రాయేల్ మన ప్రభు అయిన యేసు. ఎందుకంటే ఆయన పాపమును అధిగమించాడు. అధిగమించడమే కాదు, పాపాన్ని శిక్షించాడు ఆయన. రోమపత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం చూస్తాం. ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించెను. సో కాబట్టి నిజమైన ఇశ్రాయేల్ ఎవరంటే ప్రభు అయిన యేసు. ఆయనే మన మాదిరి. అందుకని పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. సో మనం క్రీస్తుని పోలి పౌలుని పోలి నడుచుకోవాలి, క్రీస్తుని పోలి నడుచుకోవాలి. క్రీస్తు పోలికలో మనం జీవించాలి. ఆ క్రీస్తు పోలిక మనలో రావడం కోసమే పౌలు అంటాడు, మీ యందు క్రీస్తు పోలిక ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంటాడు. సో కాబట్టి మెటీరియల్ బ్లెస్సింగ్స్ గురించే మనం ఎక్కువ మాట్లాడుకుంటాం, కానీ ఆత్మ సంబంధమైన బ్లెస్సింగ్స్ చాలా ఉన్నాయి. అయితే నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి అని స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సో కాబట్టి యాకోబులాగా మనము ఒంటరిగా వెళ్ళి మన శత్రువుతో మనము పోరాడాలి, స్వపరీక్ష చేసుకోవాలి.
నువ్వు ఎలా ఉన్నావు? లేకపోతే నీ లైఫ్ ఎలా ఉంది? నువ్వు ఎలా ప్రారంభమయ్యావు? ఇప్పుడు ఎలా ఉన్నావు? ఏమైనా చేంజెస్ ఉందా? ఒకవేళ చేంజెస్ ఉంటే, దేవుడు ఒకవేళ నిన్ను బాగా దీవించాడు అనుకుంటే ఆయనకి ఏం చేయాలంట? కృతజ్ఞత చెల్లించాలి. నేను అపాత్రుడనయ్యా, నన్ను ఇంతగా దీవించావు, ఒట్టి కర్రతో వచ్చా, 2 గుంపులు చేసావు అని చెప్పి ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతించాలి. నిన్ను నువ్వు లెక్క చూసుకుంటే దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేవు. నువ్వు లెక్క చూసుకుంటే దేవుణ్ణి ఆరాధించకుండా నీవు ఉండలేవు. యాకోబు దేవుణ్ణి స్తుతించాడు. నేను ఏ పాటు ఉన్నాయ్యా, నన్ను ఇంతగా దీవించావంట. తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్నమాట ప్రార్థన చేద్దాం. ఏశావును అక్కడ ఉన్నటువంటి వారు పిలిచారు. ఇతడు ఎర్రనివాడు ఏశావు, ఒంటె రోమములను వస్త్రముగా కలిగినవాడని. కానీ యాకోబును దేవుడు పిలిచాడు. యాకోబు, నిన్ను సృష్టించిన వాడును నేనే అంటు. అదే యాకోబును ఇశ్రాయేలుగా ఆయన నిర్మించినాడు. దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను నిర్మిస్తున్నా, నువ్వు నా చేతిలో చెక్కబడి ఉన్నావు. నీవున్న అన్ని పరిస్థితుల మధ్యలో నీకు శిక్షణ ఇస్తున్నా. నేను ఒక బంగారం అగ్నిలో నుంచి తీయబడినప్పుడు ఎట్లా మెరుస్తుందో, నీ శ్రమలో నుంచి, నీ ఇబ్బందిలో నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు అలాగ మెరుస్తావు. యాకోబులాగా నిన్ను నీవు స్వపరీక్ష చేసుకోవాలి. ఇశ్రాయేలు అంటే దేవుని ఎదుట సరిగా నడుచుకునేవాడు. యాకోబు అంటే సాధువు, లోపట బయట ఏకరీతిగా ఉండేవాడు. దేవుని ఉపదేశం పొందినవారు ఇశ్రాయేలు. ప్రేమ కనికరం కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. యాకోబు వలె మేము ఒంటరిగా స్వపరీక్ష చేసుకోవడానికి, మాలో ఉన్న శరీర స్వభావమును, పాప స్వభావమును అధిగమించి ఆత్మలో వర్ధిల్లునట్లుగా మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, నీకు వందనాలు. పితరుల యొక్క విశ్వాసమును మేము పుణికిపుచ్చుకొని మేము జీవించినట్లుగా మీ కృప దయచేయండి. పాపమునకు శిక్ష విధించి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్ష లేదని మీరు సెలవిచ్చినారు. మాకు శిక్ష లేదు, కానీ మేము శిక్షణలో ఉన్నాము. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పరివర్తనను నీవు కోరుతున్నావు. మేము రూపాంతరపరచబడాలని నీవు కోరుతున్నావు. మేము పశ్చాత్తాపపడి మారు మనస్సు పొందాలని నీవు ఇష్టపడుతున్నావు. నీ పరిశుద్ధతలో పాలు పొందుటకే, మా మేలు కొరకే నీవు అనుమతించినావని ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.